అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు, రిపోర్టర్ సూర్యాపేట. గతంలో కూడా నేను కొన్ని వీడియోలలో సామాజిక మాధ్యమాల్లో రాజకీయాల్లో వాడుతున్నటువంటి భాష గురించి వీడియో చేయటం జరిగింది. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఎంత దిగజారిపోయినటువంటి మనం భాషను వాడి వారి యొక్క మనోభావాలని, ఆడవాళ్ళ మనోభావాలని ఏ విధంగా వీళ్ళు తీస్తున్నారు అనేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు. అందుకని పిల్ల ఇంకో దారి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి. నెక్స్ట్ గతంలో చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పోలీసుల బట్టలు వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ, ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లైనా, తండ్రి అయినా, మామైనా, అత్తని అందరినీ కూడా చూసేటువంటి పట్టలేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు. ఈ రోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఇది పరిస్థితి. మీకు రాజకీయాలలో మీరు ఇచ్చిన హామీల మీద, ఎజెండాల మీద మీరు ఎంతైనా ఫైట్ చేసుకోండి. విధానపరమైన నిర్ణయాల మీద మీ పోరాటం చేయండి. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు వారిచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేయండి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఒక సబ్జెక్టు విధంగా వాళ్ళు ఏ విధమైన హామీలు ఇచ్చిర్రు, ఎక్కడ విఫలమవుతారు పరిపాలన, దాని మీద ప్రతిపక్షాలు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎంత అడ్డమైన, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుతూ కుటుంబాలను, ఇళ్లలో ఉన్న మహిళలను, ఎవరైనా కానీ ఈ భారతదేశంలో మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకున్నది. కానీ ఇంత నీచమైనటువంటి భాష, వాళ్ళ కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలలో మహిళలు, వాళ్ళకి సంబంధాలు లేదు రాజకీయాలతోటి, ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ఉన్న వాళ్ళను కూడా అంత అసభ్యకరంగా మాట్లాడడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. ఈ సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు కుటుంబాలని బజార్న పడేసే విధంగా. సోషల్ మీడియా రాకముందు గతంలో ఎవరైనా సరే ఒక సంసారిక జీవితంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేసినా ఆ గ్రామ పెద్దలో, కుల పెద్దలో కూర్చోబెట్టి అటు ఆడవాళ్ళని కానీ ఇటు మగవాళ్ళని కానీ అదిరించి బెదిరించి వాళ్ళని కాపురం చేసుకునే విధంగా, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేసిన తప్పు ఆకర్షణ వల్లనో లేకపోతే వేరే కారణంతో ఏది చేసినప్పటికి కూడా తన కుటుంబ విలువల్ని, పిల్లల్ని వీళ్ళని గుర్తు చేసుకుంటూ మళ్ళీ సంసారం కలిసి జీవించి వాళ్ళు తన యొక్క జీవన ప్రమాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉన్నది గతంలో. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇళ్లల్లో పడక గదులున్నటువంటి సంసారాన్ని కూడా తీసుకొచ్చి బజార్న పడేసి పదే చూయించి మర్చిపోదాం అనుకున్నా కానీ మర్చిపోకుండా లాస్ట్కు ఆత్మహత్యలు, ఎవరో ఒకరు ఆ కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ఈ సోషల్ మీడియా ఇంత జుగుప్సాకరంగా తయారైపోయిందంటే అంత జుగుప్సాకరంగా తయారైంది. సంసారాలు చేసుకునేటటువంటి వాళ్ళని సంసారాలు చేసుకోలేకుండా వాళ్ళ సంసారాలను బజార్న పడేసి ఒక సంసారాల అపోహలు సృష్టించి వీళ్ళ యొక్క వికృత యొక్క వ్యూస్ కోసము, డబ్బు కోసము చాలామంది సంసారాలు నాశనం చేస్తారు. కొన్ని మీడియాలు అయితే కేవలం ఈ యొక్క శృంగారానికి సంబంధించో లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్ట్కి సంబంధించో భార్యాభర్తల్ని తీసుకొచ్చి ఒక వేదిక మీద కూర్చోబెట్టి దాన్ని ప్రమోట్ చేసి ఈ యువతను, కనీస యువత పరిజ్ఞానం, సాంకేతిక పరిణామం దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ నాలెడ్జ్ వీటి గురించి కాదు, కేవలం సెక్స్కు సంబంధించి, శృంగారానికి సంబంధించి, చిన్నపిల్లలను చూడడానికి కంటెంట్, చిన్నపిల్లలతో కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడించుకుంటూ వీళ్ళ యొక్క సంపాదన కోసము ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి నేను ఇది ఒకటే తెలియజేసుకుంటున్నా, ఎవరికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కఠినమైన చట్టాలు, బెట్టింగ్ యాప్ల కంటే ప్రమాదకరమైనటువంటి వీడియోలు, ఈ సమాజాన్ని చెడగొట్టే వీడియోలు వస్తున్నాయి. దానికి
ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే కొంత తెలంగాణలో నయం, ఆంధ్రప్రదేశ్ మహాఘోరం. ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూపించినాం, కానీ తెలంగాణలో కూడా ఇది రేవంత్ రెడ్డి గారినేమో నీకు గుంపు మేస్త్రి అని చెప్పి, అటు కేటీఆర్ గారినేమో రకుల్ రావు అని చెప్పి, లేదు ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి. మీ ఆడవాళ్ళ జోలికి వచ్చినప్పుడు, మీ ఎదుటి వాళ్ళని అన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో మీ ఆడవాళ్ళ విషయంకి వస్తే కూడా అంతే బాధ కలుగుద్ది. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాల్లో ఇటువంటి భాషని నేను ఇప్పుడు అక్కడ టీడీపీ కార్యకర్త వాడు ఎవరైతే నిన్న మాట్లాడిండో సేబ్రోల్ కిరణ్ అని అనుకుంటా వాని పేరు, ఇది భారతమ్మ మీద మాట్లాడినాడు, వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. దానికి నేను తెలుగుదేశం గవర్నమెంట్ని నేను అభినందిస్తున్నా. లోకేష్ నేను కానీ ఇంకో గోరెంట్ల మాధవ్ అంటాడు, ఆయన కూడా లోకేష్ మీద ఏదో కామెంట్ చేసిండు. సరే దాని లోతులో పోకుండా ఎవడైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యావత్ భారతదేశంలో ఈ విధమైనటువంటి రాజకీయాల్లో మీరు విధానపరంగా పోట్లాడండి, మా శ్రేయస్సు కోసం పోట్లాడండి. అడ్డమైన హామీలు ఇచ్చి అప్పటికే రాష్ట్రాన్ని దిగజారిపోయిన ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఒక రాష్ట్రం కూడా ఉండే పరిస్థితి లేదు, అంత అడుక్కోవాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రజలేమో మాకు సంబంధం లేదు, వాడు ఇచ్చినవి తీసుకుంటాం, లేదు అరే మనీ కానీ లేదు చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ ఎవ్వరు కూడా వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టరు. సరే దీని మీద ఒక సపరేట్ సబ్జెక్ట్ ఇద్దాం, కానీ భాష విషయంలో కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోల విషయంలో సంసారాలని కెలికి సంసారాలను నాశనం ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకొస్తారు. వీటిని కఠినంగా ఉండాలని చెప్పి నేను మరొకసారి మీరందరూ కూడా మేధావులు, అందరూ మేధావులు, మహిళా మేధావులు కానీ లేకపోతే పురుష మేధావులు ఎవరైనా సరే అందరూ మేల్కొనాలి. మన మౌనం రేపు మహాయుద్ధం కేవలం అణ్వాయుధాల వల్ల అణుసంపత్తి వల్ల జరగట్లేదు, కేవలం ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ మానవ సమాజం అతిపెద్ద యుద్ధాన్ని ముప్పును ఎదుర్కోబోతుంది. దీన్ని మనం తగ్గించుకోవాలంటే, దీన్ని నిరోధించాలంటే మేధావులంతా కూడా ఇంటలెక్చువల్స్ కానీ రిపోర్టర్స్ కానీ లాయర్స్ కానీ ఈ సమాజంలో మౌనంగా ఉండకుండా అందరూ ఎవరికి వాళ్ళుగా వీడియోల రూపంలో కానీ లేకపోతే వేరే వేదికల మీదకి వచ్చి కానీ నేనే దీని మీద ఒక స్టెప్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి అందరూ సపోర్ట్ చేసి దీన్ని ఎట్టి పరిస్థితులలో ఈ కంటెంట్ని, ఈ మహా జుగుప్సాకరమైనటువంటి కంటెంట్ మనం సోషల్ మీడియాలో నిరోధిస్తానికి చేయాలి. లేకపోతే అతిపెద్ద ముప్పుని ఈ ప్రపంచం, ఈ యొక్క మానవ సమాజం ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ మేధో సంపత్తిని అందరికీ కూడా ఖచ్చితంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.